వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం జైసే తైసే, యహీ కహీ, జహా తహా, కభీ కభీ వీటిని గురించి నేర్చుకోబోతున్నాం. అంటే నేను ఎలాగోలా నీ పైసలు నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఎలాగోలా, ఇక్కడే ఎక్కడో నా ఫోన్ పోయింది, ఇక్కడే ఎక్కడో, ఏడ పడితే ఆడ మీన్స్ ఎక్కడ పడితే అక్కడ, చెత్త వెయ్యొద్దు ఎక్కడ పడితే అక్కడ, అప్పుడప్పుడు నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇలాంటి సెంటెన్సెస్ని హిందీ అండ్ ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చో నేర్చుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ వచ్చేసి జైసే తైసే మీన్స్ ఎలాగోలా, ఇన్ ఇంగ్లీష్ సమ్హౌ. కిసీ నా కిసీ తరహ్ లేదంటే కిసీ తరహ్ సే అంటే కూడా ఏదో విధంగా, సమ్హౌ అనే అర్థమే వస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. జైసే తైసే కామ్ పూరా కరో. జైసే తైసే కామ్ పూరా కరో. కాసేపు ఈ జైసే తైసే అనే వర్డ్ని పక్కన పెట్టేద్దాం, మర్చిపోదాం. ఓన్లీ కామ్ పూరా కరో ఇంపరేటివ్ సెంటెన్స్. కామ్ అంటే పని, వర్క్. పూరా కరో, పూరా కర్నా అంటే పూర్తి చేయటం, కంప్లీట్ చేయటం. పూరా కరో అంటే పూర్తి చెయ్యి అని అర్థం. కామ్ పూరా కరో పని పూర్తి చెయ్యి. ఈ సెంటెన్స్కి బిఫోర్ జైసే తైసే అనే వర్డ్ని యాడ్ చేస్తే జైసే తైసే ఎలాగోలా కామ్ పూరా కరో పని పూర్తి చెయ్యి అని అర్థంది. అదే విత్ రెస్పెక్ట్ చెప్పాలి అంటే పని పూర్తి చెయ్యండి, చెయ్యండి. ఎలాగోలా పని పూర్తి చెయ్యండి. కరో అంటే చెయ్యి, చెయ్యండి అంటే కీజియే. జైసే తైసే కామ్ పూరా కీజియే. పూరా కీజియే అంటే పూర్తి చెయ్యండి అని అర్థం వస్తుంది. ఫినిష్ ద వర్క్ సమ్హౌ. ఫినిష్ ద వర్క్ సమ్హౌ. ఫినిష్ ద వర్క్ ఈక్వల్స్ టు కామ్ పూరా కరో లేదా కామ్ పూరా కీజియే. సమ్హౌ ఈక్వల్స్ టు జైసే తైసే. ఇదే సెంటెన్స్ని ఈ కింది విధంగా కూడా చెప్పొచ్చు. కిసీ నా కిసీ తరహ్ కామ్ పూరా కరో. కిసీ నా కిసీ తరహ్ కామ్ పూరా కరో. కిసీ నా కిసీ తరహ్ ఏదో ఒక విధంగా, కామ్ పూరా కరో పని పూర్తి చెయ్యి. రెండు విధాలుగా చెప్పొచ్చు, ఎలా చెప్పినా కరెక్టే అవుతుంది. జైసే తైసే మేనే ఉస్సే మనా లియా. జైసే తైసే మేనే ఉస్సే మనా లియా. జైసే తైసే ఎలాగోలా, మేనే నేను, ఉస్సే అతడిని. ఉస్సే అంటే అతడిని, ఆమెను, దానిని అని అర్థం వస్తుంది. మనా లియా ఒప్పించేశాను. ఎలాగోలా నేను అతన్ని ఒప్పించేశాను. మనానా అంటే ఒప్పించటం, మాననా ఒప్పుకోవటం, మనానా ఒప్పించటం, మన్వానా ఒప్పింప చేయటం. క్యాజిటివ్ వర్బ్స్ అనమాట. ఈ మనానాకి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, సెలబ్రేటింగ్ జరుపుకోవటం అనే అర్థం కూడా వస్తుంది. ఫెస్టివల్స్, పండుగలు ఇలా జరుపుకుంటూ ఉంటాం కదా. సమ్హౌ ఐ కన్విన్స్డ్ హిమ్. సమ్హౌ ఐ కన్విన్స్డ్ హిమ్. సమ్హౌ జైసే తైసే ఐ కన్విన్స్డ్, మేనే మనా లియా, హిమ్ ఉస్సే. ఈ సమ్హౌ అనే వర్డ్ని సెంటెన్స్కి బిఫోర్ అయినా రాయొచ్చు లేదంటే లాస్ట్లో అయినా రాయొచ్చు. కిసీ తరహ్ సే మేనే ఉస్సే మనా లియా. కిసీ తరహ్ సే ఏదో విధంగా, మేనే ఉస్సే నేను అతన్ని, మనా లియా ఒప్పించేశాను, ఏదో విధంగా నేను అతన్ని ఒప్పించేశాను. జైసే తైసే వహ్ ఎగ్జామ్ మే పాస్ హో గయా. జైసే తైసే వహ్ ఎగ్జామ్ మే పాస్ హో గయా. జైసే తైసే ఎలాగోలా, సమ్హౌ, వహ్ అతను, హీ ఎగ్జామ్ మే ఎగ్జామ్లో పరీక్షలో, పాస్ హో గయా పాస్ అయిపోయాడు. ఎలాగోలా అతను పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. సమ్హౌ హీ పాస్డ్ ద ఎగ్జామ్. సమ్హౌ హీ పాస్డ్ ద ఎగ్జామ్. సమ్హౌ ఈక్వల్స్ టు జైసే తైసే. హీ పాస్డ్, వహ్ పాస్ హో గయా ద ఎగ్జామ్, ఎగ్జామ్ మే. గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. मैंने किसी तरह से परीक्षा पास कर ली. मैंने किसी तरह से परीक्षा पास कर ली. मैंने నేను, కిసీ तरह से ఎలాగోలా ఏదో విధంగా, పరీక్ష పాస్ కర్లీ పరీక్ష పాస్ అయ్యాను. నేను ఎలాగోలా పరీక్ష పాస్ అయిపోయాను. somehow I passed the exam. somehow I passed the exam. somehow किसी तरह से లేదా जैसे तैसे. I passed मैंने पास कर ली द एग्ज़ाम परीक्षा. जैसे तैसे मैं वहाँ पहुँचा.
జైసే తైసే మే వహా పహుంచా, జైసే తైసే ఎలాగోలా, నేను వహా అక్కడికి, పహుంచా చేరుకున్నాను, ఎలాగోలా నేను అక్కడికి చేరుకున్నాను. సమ్హౌ ఐ రీచ్డ్ దేర్, సమ్హౌ ఐ రీచ్డ్ దేర్, సమ్హౌ జైసే తైసే ఐ రీచ్డ్ మే పహుంచా దేర్ వహా. మే జైసే తైసే తుమ్హారే పైసే లౌటా దూంగా, మే జైసే తైసే తుమ్హారే పైసే లౌటా దూంగా, నేను జైసే తైసే ఎలాగోలా, తుమ్హారే పైసే నీ పైసలు నీ డబ్బులు, లౌటా దూంగా లౌట్నా అంటే టు రిటర్న్, లౌటా దూంగా తిరిగి ఇస్తాను. ఐ విల్ రిటర్న్ యువర్ మనీ సమ్హౌ, ఐ విల్ రిటర్న్ యువర్ మనీ సమ్హౌ, ఐ విల్ రిటర్న్ మే లౌటా దూంగా యువర్ మనీ తుమ్హారే పైసే సమ్హౌ జైసే తైసే. నెక్స్ట్ వచ్చేసి యహీ కహీ మీన్స్ ఇక్కడే ఎక్కడో, సమ్వేర్ హియర్, సమ్వేర్ హియర్. ఓ యహీ కహీ రహతా హై, ఓ యహీ కహీ రహతా హై, ఓ అతను, వహ అంటే కూడా అతనే, స్పోకెన్లో ఓ అని యూస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. యహీ కహీ మీన్స్ ఇక్కడే ఎక్కడో అంటూ ఉంటారు కదా, ఈడే ఏడో అతని ఇల్లు ఉండాలి, ఈడే ఏడో నా ఫోన్ ఉండాలి, అలా అనమాట. రహతా హై, రహనా అంటే ఉండుట లేదా నివసించుట అని అర్థం వస్తుంది. రహతా హై అంటే నివసిస్తున్నాడు, అతను ఇక్కడే ఎక్కడో నివసిస్తున్నాడు. హీ లివ్స్ సమ్వేర్ హియర్, హీ లివ్స్ సమ్వేర్ హియర్, హీ లివ్స్ ఈక్వల్స్ టు वो रहता है. సమ్వేర్ హియర్ మీన్స్ యహీ కహీ. यही कहीं एक स्कूल था, यही कहीं एक स्कूल था, यही कहीं ఇక్కడే ఎక్కడో, ఏక్ స్కూల్ ఒక స్కూలు, థా అంటే ఉండేది ఒకప్పుడు, సెకండ్ థా అంటే వాజ్ అనమాట, గతంలో జరిగే పనులకి యూజ్ చేస్తాము. అదే యహీ కహీ ఏక్ స్కూల్ హే అంటే ఇక్కడే ఎక్కడో ఒక స్కూల్ ఉండాలి, ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము. దెర్ వాజ్ ఏ స్కూల్ సమ్వేర్ హియర్, there was a school somewhere here, there was a school equals to एक स्कूल था, somewhere here यही कहीं इकड़े एकड़ो. मैंने अपना फ़ोन यही कहीं खोया था, मैंने अपना फ़ोन यही कहीं खोया था, मैंने నేను अपना फ़ोन నా ఫోన్ని, ఇక్కడ మేరా ఫోన్ అని యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఒకే సెంటెన్స్లో సేమ్ ప్రొనౌన్ రెండుసార్లు యూజ్ చేయాల్సి వస్తే అపనా అపని అపనేలు యూజ్ చేయాలి, మేరా మేరీ మేరేలు కాదు. ఆల్రెడీ ఈ టాపిక్ పైన మనం ఒక వీడియో చేశాము, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అపనా ఫోన్ నా ఫోనుని, యహీ కహీ ఇక్కడే ఎక్కడో, ఖోయా థా ఖోనా అంటే పోగొట్టుకోవడం, కోగయా అంటే ఎంఫాసిస్లో యూజ్ చేస్తాం. నేను నా ఫోన్ని ఇక్కడే ఎక్కడో పోగొట్టుకున్నాను. ఐ హ్యాడ్ లాస్ట్ మై ఫోన్ సమ్వేర్ హియర్, I had lost my phone somewhere here. I had lost मैंने खोया था, my phone अपना फ़ोन, somewhere here यही कहीं. मैंने तुम्हारा फ़ोन यही कहीं देखा, मैंने तुम्हारा फ़ोन यही कहीं देखा, मैंने నేను तुम्हारा फ़ोन నీ ఫోన్ని, యహీ కహీ ఇక్కడే ఎక్కడో, దేఖా చూశాను, దేఖా థా అంటే పాస్ట్ పర్ఫెక్ట్, చూసి ఉన్నాను అనే మీనింగ్ వస్తుంది. నేను నీ ఫోన్ని ఇక్కడే ఎక్కడో చూశాను. ఐ సా యువర్ ఫోన్ సమ్వేర్ హియర్, ఐ సా యువర్ ఫోన్ సమ్వేర్ హియర్, ఐ సా मैंने देखा, युवा फ़ोन तुम्हारा फ़ोन समवेयर हियर यही कहीं. मुझे पता है कि आप यही कहीं है, मुझे पता है कि आप यही कहीं है, मुझे నాకు పతా హే తెలుసు, నాకు తెలుసు, కి చోటీ కి అంటే దాట్ ఏంటంటే అని అర్థం వస్తుంది. ఆప్ మీరు, యహీ కహీ ఇక్కడే ఎక్కడో, హే ఉన్నారు, నాకు తెలుసు మీరు ఇక్కడే ఎక్కడో ఉన్నారని. ఐ నో యు ఆర్ సమ్వేర్ హియర్, ఐ నో యు ఆర్ సమ్వేర్ హియర్, ఐ నో ముझे పతా హే, యు ఆర్ సమ్వేర్ హియర్, ఆప్ యహీ కహీ హే. నెక్స్ట్ కభీ కభీ మీన్స్ అప్పుడప్పుడు లేదా ఒక్కోసారి అని అర్థం కూడా వస్తుంది. సమ్ టైమ్స్, సమ్ టైమ్స్ అకేషనల్ అని కూడా యూజ్ చేస్తారు. కభీ కభీ మే తుమ్హారే బారే మే సోచ్తా హూ, కభీ కభీ మే తుమ్హారే బారే మే సోచ్తా హూ, కభీ కభీ అప్పుడప్పుడు, మే నేను, తుమ్హారే బారే మే నీ గురించి, సోచ్తా హూ
ఆలోచిస్తాను. అప్పుడప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తాను. సమ్ టైమ్స్ ఐ థింక్ అబౌట్ యూ. సమ్ టైమ్స్ ఐ థింక్ అబౌట్ యూ. अबाउट यू मीन्स तुम्हारे बारे में. आई थिंक मीन्स मैं सोचता हूँ. समटाइम्स मीन्स कभी कभी. कभी कभी उसे देखता हूँ. कभी कभी उसे देखता हूँ. कभी कभी అప్పుడప్పుడు ఉసే అంటే అతడిని లేదా ఆమెను అనే మీనింగ్ వస్తుంది. దేఖ్తా హూ చూస్తాను. నేను అప్పుడప్పుడు అతనిని చూస్తాను. ఈ సెంటెన్స్లో నేను అనే వర్డ్ పైన రాయలేదు కదా, మరి మీరు నేను అనే ఎలా చెప్తారు అంటే సెంటెన్స్కి ఎండింగ్లో, హిందీ సెంటెన్స్కి ఎండింగ్లో లాస్ట్లో హూ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, ఈ హూ అనే హెల్పింగ్ వర్బ్ని ఓన్లీ మే అనే సబ్జెక్ట్కి మాత్రమే యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, అందుకోసం అక్కడ మే అనే వర్డ్ రాయకపోయినప్పటికీ నేను అనే మీనింగే వస్తుంది. ఐ సీ హిమ్ సమ్ టైమ్స్. ఐ సీ హిమ్ సమ్ టైమ్స్. आई सी मैं देखता हूँ. हिम उसे. समटाइम्स कभी कभी. मैं कभी कभी स्कूल नहीं जाता. मैं कभी कभी स्कूल नहीं जाता. मैं నేను कभी कभी అప్పుడప్పుడు స్కూల్ నహీ జాతా స్కూల్కి వెళ్ళను. జాతా పక్కన హూ అనే హెల్పింగ్ వర్బ్ మ్యాండేటరీ ఏమీ కాదు నెగిటివ్ సెంటెన్సెస్లో. పాజిటివ్ సెంటెన్సెస్లో కంపల్సరీ మెన్షన్ చేయాల్సిందే హూ హై హోలు, బట్ నెగిటివ్ సెంటెన్సెస్లో కంపల్సరీ ఏమీ కాదు. ఓకేనా, సో నేను అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళను. ఐ డోంట్ గో టు స్కూల్ సమ్ టైమ్స్. ఐ డోంట్ గో టు స్కూల్ సమ్ టైమ్స్. ఐ డోంట్ గో మే నహీ జాతా టు స్కూల్. స్కూల్కి స్కూల్ పక్కన కో అన్నది కూడా మ్యాండేటరీ ఏమీ కాదు, నాన్ లివింగ్ థింగ్ కాబట్టి సమ్ టైమ్స్ కభీ కభీ. వహా కభీ కభీ బారిష్ హోతీ హై. వహా కభీ కభీ బారిష్ హోతీ హై. వహా అక్కడ, కభీ కభీ అప్పుడప్పుడు, బారిష్ హోనా అంటే వర్షం కురవటం, బారిష్ హోతీ హే అంటే వర్షాలు కురుస్తాయి. ఇట్ రైన్స్ దేర్ సమ్ టైమ్స్. ఇట్ రైన్స్ దేర్ సమ్ టైమ్స్. ఇట్ రైన్స్ బారిష్ హోతీ హే. देर वहाँ समटाइम्स कभी कभी. कभी कभी मैं ऑफिस अपनी बाइक पे जाती हूँ. कभी कभी मैं ऑफिस अपनी बाइक पे जाती हूँ. కభీ కభీ మీన్స్ అప్పుడప్పుడు లేదా ఒక్కోసారి. మే నేను, ఆఫీస్కు, అపనీ బైక్ పే నా బైక్ మీద, జాతీ హూ వెళ్తాను. అప్పుడప్పుడు నేను నా బైక్ పై ఆఫీస్కి వెళ్తాను. సమ్ టైమ్స్ ఐ గో టు ద ఆఫీస్ ఆన్ మై బైక్. సమ్ టైమ్స్ ఐ గో టు ద ఆఫీస్ ఆన్ మై బైక్. సమ్ టైమ్స్ కభీ కభీ ఐ గో టు ద ఆఫీస్. मैं ऑफिस जाती हूँ ऑन माई बाइक. अपनी बाइक पे. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి జహా తహా మీన్స్ ఎక్కడ పడితే అక్కడ, హియర్ అండ్ దేర్. సో దీనికి సినోనిమ్స్ వచ్చేసి ఇదర్ ఉదర్, హర్ జగహ్, కహీ కహీ, యహా వహా. వీటన్నిటికీ సేమ్ మీనింగే వస్తుందన్నమాట. జహా తహా నా థూకే. జహా తహా నా థూకే. జహా తహా ఎక్కడ పడితే అక్కడ. తూక్నా అంటే ఉమ్మి వేయటం, టు స్పిట్, ఎస్పిఐటి, స్పిట్ అనే మీనింగ్ వస్తుంది. నా తూకే అంటే ఉమ్మి వేయవద్దు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయొద్దు. డు నాట్ స్పిట్ హియర్ అండ్ దేర్. డు నాట్ స్పిట్ హియర్ అండ్ దేర్. డోంట్ స్పిట్ మీన్స్ నా తూకే. హియర్ అండ్ దేర్ అంటే జహా తహా. డోంట్ స్పిట్ ఇండిస్క్రిమినేట్లీ అని కూడా చెప్పొచ్చు, అంటే విచక్షణారహితంగా అనే మీనింగ్ వస్తుంది. జహా తహా కూడా కచరా నా ఫెంకే. జహా తహా కూడా కచరా నా ఫెంకే. జహా తహా ఎక్కడ పడితే అక్కడ, కూడా కచరా చెత్తను, నా ఫెంకే వేయొద్దు. ఫెంక్నా అంటే విసిరి వేయటం, నా ఫెంకే అంటే విసిరి వేయవద్దు. ఎక్కడ పడితే అక్కడ చెత్తని విసిరి వేయవద్దు. డోంట్ త్రో గార్బేజ్ హియర్ అండ్ దేర్. డోంట్ త్రో గార్బేజ్ హియర్ అండ్ దేర్. డోంట్ త్రో మీన్స్ నా ఫెంకే. గార్బేజ్ మీన్స్ కూడా కచరా. హియర్ అండ్ దేర్ మీన్స్ జహా తహా. तुम्हारी किताबें जहाँ तहाँ पड़ी हुई है. तुम्हारी किताबें जहाँ तहाँ पड़ी हुई है. तुम्हारी किताबें నీ పుస్తకాలు, జహా తహా ఏడ పడితే ఆడ, పడి హుయి హే పడి ఉన్నాయి. నీ పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. యువర్ బుక్స్ ఆర్ లయింగ్ హియర్ అండ్ దేర్. యువర్ బుక్స్ ఆర్ లయింగ్ హియర్ అండ్ దేర్.
యువర్ బుక్స్ తుమ్హారీ కితాబేం और लाइंग पड़ी हुई है हियर एंड देर मीन्स जहाँ तहाँ फ़ोन को जहाँ तहाँ चार्ज ना करें फ़ोन को जहाँ तहाँ चार्ज ना करें फ़ोन को फ़ोन की जहाँ तहाँ ఎక్కడ పడితే అక్కడ మీన్స్ ఏడంటే ఆడ చార్జ్ నా కరే ఛార్జింగ్ చెయ్యొద్దు ఫోన్కి ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ చెయ్యొద్దు డోంట్ చార్జ్ ద ఫోన్ హియర్ అండ్ దేర్ డోంట్ చార్జ్ ద ఫోన్ హియర్ అండ్ దేర్ జहाँ तहाँ लोग खड़े थे జహా తహా లోగ్ ఖడే థే జహా తహా ఎక్కడ పడితే అక్కడ లోగ్ జనాలు ఖడే థే నిలబడి ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ జనాలు నిలబడి ఉన్నారు పీపుల్ వర్ స్టాండింగ్ హియర్ అండ్ దేర్ పీపుల్ వర్ స్టాండింగ్ లోగ్ ఖడే థే హియర్ అండ్ దేర్ జహా తహా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్